హాయ్ హలో వెల్కమ్ టు మనలో మౌని. సో ఇవాళ నేను ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన ఫేవరెట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ జీరా రైస్ చూపించబోతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అనమాట ఇది. 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం డైలీ ఉండే ఇంట్లో ఏ సరిపోతాయి అనమాట. దీనికి పెద్ద కష్టంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఏమి ఉండవు. దీనిలో మనం ఫస్ట్ గీ వేసుకోవాలి. నేనైతే కొంచెం గీ కొంచెం ఆయిల్ మిక్స్ చేశాను అనమాట. టోటల్గా మొత్తం గీ ఏమి వేయలేదు. దానిలో కొంచెం కాజు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం మనం వేయించుకోవాలి. దాని తర్వాత నేనైతే 4-6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను. అంటే డైరెక్ట్గా వేస్తే పేలుతాయి అనమాట, లేదా సగానికి కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, అలాగే అసలు యాక్చువల్గా ఈ రెసిపీ మొత్తానికి మనకి ప్రాణం పోసేది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా అనమాట. చాలా డైజెషన్కి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట జీరా వల్ల. సో మంత్లీ వన్స్ అయినా కానీ ఒక్కసారైనా ఇలా చేసుకుంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా కానీ ఏదో ఒక రూపంలో టేస్టీ ఫుడ్ అనేది రెడీ చేసుకోవచ్చు మనము. కొంచెం వేగుతుండగా దానిలో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రైస్ వేసేసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ముందుగానే దాన్ని ఆరబెట్టుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా కనుక వేసామనుకో అది కొంచెం తడిగా అనిపిస్తుంది, ముద్దగా ఉంటుంది. అదే కనుక మనం కొంచెం చేసిపోయే ముందు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ బిఫోర్ కనుక ఆ రైస్ని మనం ఆరబెట్టుకొని కొంచెం వేసుకుంటే చాలా పొడి పొడిగాను గింజ చాలా ఇదిగా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఎప్పుడన్నా రైస్ మిగిలినా కానీ క్విక్గా అయిపోవాలి, లంచ్ బాక్సుల్లో కావాలి, ఏదన్నా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనుకుంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ అనమాట. క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. దీంతో పాటు కాంబినేషను జీరా రైస్ దాల్ తడక అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్. సో ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. దాంతోపాటు ఎప్పుడైనా కానీ పిల్లలకి డైరెక్ట్గా జీరా తెలియదు ఉన్నారనుకోండి, ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా టేస్టీగా యమ్మీగా తింటారనమాట. సో దీనిలో ఇంకొంచెం మసాలా ఏదన్నా వేసుకోవాలనుకుంటే చెక్క లవంగం అలా యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.